అనుదినము మా భారము భరించే దేవా, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు. అనుదినము మా భారము భరించే దేవా, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు. సన్నుతించు మనిషము నా ప్రాణమయేసుని, సన్నుతించు మనిషము నా ప్రాణమయేసుని, పరిశుద్ధ నామమును పొగడుమెప్పుడు, పరిశుద్ధ నామమును పొగడుమెప్పుడు. ఒంటె బరువు దీవెనలు వీపున మోపే, ఒంటె బరువు దీవెనలు వీపున మోపే. అనుదినము మా భారము భరించే దేవా, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు. నా శరీరమున ముళ్ళు బాధపడుచుండగా వేదనతో వేడగా ధైర్యమిచ్చింది, నా కృప నీకు ఎల్లప్పుడూ చాలు. నా శరీరమున ముళ్ళు బాధపరచుచుండగా, నా శరీరమున ముళ్ళు బాధపరచుచుండగా, వేదనతో వేడగా ధైర్యమిచ్చితివి, వేదనతో వేడగా ధైర్యమిచ్చితివి. నా కృప నీకెల్లప్పుడు చాలునంటివి, నా కృప నీకెల్లప్పుడు చాలునంటివి. అనుదినము మా భారము భరించే దేవా, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు. అన్నిటిలోనెప్పుడు సకల సంపదలతోను, అన్నిటిలోనెప్పుడు సకల సంపదలతో సమృద్ధితో మమ్ములను సాకుచుంటివి, సమృద్ధితో మమ్ములను సాకుచుంటివి. కృపాక్షేమములను మాపై కుమ్మరించితివి, కృపాక్షేమములను మాపై కుమ్మరించితివి. అనుదినము మా భారము భరించే దేవా, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు. సర్వవేళ సంతృప్తిని నేర్పినావు మాకిలా, సర్వవేళ సంతృప్తిని నేర్పినావు మాకిలా. సకలంబును చేయుటకు శక్తినిచ్చితివి, సకలంబును చేయుటకు శక్తినిచ్చితివి. బలపరచుము నిన్ను బట్టి బలుడగు దేవా, బలపరచుము నిన్ను బట్టి బలుడగు దేవా. అనుదినము మా భారము భరించే దేవా, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు. అనుదినము మా భారము భరించే దేవా, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు, అనిశము నీ మేళ్లతో నింపుచున్నావు. అదేవిధంగా అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 1వ వచనంలో కూడా చూడండి. అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 1వ ఇక్కడ కూడా చూస్తే అననీయ సప్ఫీరాల గురించి కూడా మనం చూడండి. అననీయ అనే ఒక మనుషుడు తన భార్య అయిన సప్ఫీరాతో ఏకమై పొలం అమ్మాడు. కాబట్టి ఈ విషయం అంతా మనకు తెలుసు. అననీయ సప్ఫీరాలు మరి ఏకమై పొలం అమ్మి ఆ దినాల్లో మరి యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధాత్మ ఇచ్చిన తర్వాత శిష్యులు అందరూ కూడా మరి కలిసి మరి ఎంతో సేవ చేస్తా
మరి మందిరాల్లో మరి వాటన్నిటిలో కూడా మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మంచి పని చేస్తున్నారు. విశ్వసించిన వారందరూ 4:32 విశ్వసించిన వారందరూ ఏక హృదయం గలవారా ఏకాత్మ గలవారై ఉండెను. ఎవడునూ తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకోనలేదు. వారికి కలిగినదంతయు వారికి సమష్టిగా ఉండెను. ఇదియు గాక అపోస్తలులు బహుబలముగా ఉన్నారు. వీళ్ళందరూ భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చి. అంత గొప్ప పనులు ఆ దినాల్లో అంట అపోస్తల పాదాల దగ్గర పెట్టారంట వచ్చి. ఏంటి, అమ్మేసేసి భూములైనా ఇళ్ళైనా. ఇప్పుడు ఆ యొక్క సమాజంలో ఆ సంఘంలో ఉన్న వారందరూ పేదలు ఉంటారు, గొప్పవాళ్ళు ఉంటారు. ఈ గొప్పవారంతా భూములైన, ఎందుకంటే పేదవాళ్ళకి కూడా పంచిపెట్టాలి, సమిష్టిగా సమానంగా ఉండాలి, ఎవరు ఇబ్బంది పడకూడదు. అంత గొప్ప మనసు కదా పరిశుద్ధాత్ముడు ప్రారంభంలో వారికి ఇచ్చినటువంటి మనసు అది. అప్పుడు ఇవన్నీ తీసుకొచ్చేసేసి మరి వారి భూములు అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. అలా పెడుతూ ఉన్నప్పుడు వీళ్ళు కూడా ఒక భార్యాభర్తలు 5వ అధ్యాయంలో అననీయ సప్ఫీరా అనేటువంటి వాళ్ళు కూడా వాళ్ళకున్న భూమి పొలం అమ్మేసేసి తీసుకొచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెడుతున్నారు. పెడతామేమంటున్నారు, నీ భూమి వెళ్ళలో కొంత. ఇక్కడ చూడండి, భార్య ఎరుక అననీయ అని ఒక మనుషుడు అతని భార్యను సప్ఫీరాతో ఏకమే పొలం అమ్మెను. భార్య ఎరుకని వాడు దాన్ని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాను. అప్పుడు పేతురు, అన్నయ్య, నీ భూమి వెళ్ళలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతానుని ఎందుకు నీ హృదయం ప్రేరేపించాను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నువ్వు మనుషులతో కాదు దేవునితోనే. ఇట్లా తీసుకొచ్చి అపోస్తలుల దగ్గర పాదాల దగ్గర పెడుతున్నారు కదా. పెట్టినప్పుడు తీసుకొచ్చి అన్నయ్య సప్ఫీరా వాళ్ళ పొలం కూడా అమ్మేసేసి తీసుకొచ్చి అపోస్తలుని పేదరు గారి పాదాల దగ్గర పెట్టారు. పెట్టినప్పుడు అన్నయ్య, నువ్వు దీనికి ఇంతకే అమ్మావా అంటే అంతకే అమ్మాను అని చెప్పేసి ఒక అబద్ధం ఆడేసారు. ఎందుకు అంతగా అమ్మాను అంటావు? అంతగా ఇంత అమ్మానండి, ఇంత కొంచెం ఉంచుకున్నాను, మిగిలిన మీ దగ్గర తీసుకొచ్చానంటే సరిపోతుంది కదా. కానీ చూడండి, అంత అబద్ధం అంటే ఆ అబద్ధం అనేది ఎంత అది అబద్ధము అనేది చాలా దేవుని దృష్టిలో తప్పు అనమాట. సాతాను యొక్క పేరేంటంటే అబద్ధమును జనకుడును. అంటే ఆడి జనకుడు. ఆ అబద్ధం అనేది దేవుని ఇది కాదు, ఆయన మార్గము సత్యము జీవము. సత్యం, ఈ అబద్ధం అనేది సాతానుడు దుష్టుని యొక్క ఖైదు అనమాట. అయితే అన్నప్పుడు అక్కడ సాతాను వాడేస్తుంది. ఎందుకు అప్పుడు ఇప్పుడు ₹1,00,000 వచ్చింది, 2 లక్షలు వచ్చినాయి, భూమి అమ్మాడు, 2 లక్షలు వచ్చింది, 2 లక్షలు వచ్చినాయి అంటే 1 లక్ష దాచుకున్నానంటే 1 లక్ష తీసుకొచ్చానంటే సరిపోతుందిగా. నీ దగ్గర ఉన్నప్పుడు అది నీదే కదా, దాని గురించి ఎందుకు నువ్వు అబద్ధం ఆడటము? ఆ అబద్ధం వల్ల ఎంత నష్టపోయాడు, చనిపోయాడు, ఆయన చనిపోయాడు, భార్య కూడా చనిపోయాడు. వారిద్దరు ఏకమై అబద్ధం ఆడారు. అబద్ధాల వల్ల చాలా మరి నష్టపోతాము. దేవునితోనే అబద్ధం ఆడి 4వ వచనంలో, నాతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతున్నావే, ఎందుకు అలా చేసావు? ఇది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నువ్వు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడుతున్నావు. ఇంకో చిన్నదానికి ఎంత మంచిగా మనం చేసుకుంటా వెళ్ళి చిన్నదానికి అబద్ధం ఆడేసాం అనుకోండి, వాడిని వాడుకున్నట్టే సాతాను. వాడికి అవకాశం ఇచ్చినట్టు. తద్వారా వాడు ఎంటర్ అయిపోయి మన జీవితాన్ని నాశనం చేసేస్తాడు. ఇది చిన్నదేగా, ఇది చిన్న అబద్ధమేగా అని మనం అనుకుంటాం. చాలా నష్టం. చనిపోయారు వాళ్ళు చాలాసార్లు. చిన్నది ఎంత వేస్తాం, పాలలో పెరుగు తోడు ఎంత వేస్తాం, కొంచెం ఇంత 1/2 స్పూన్ వేస్తాం అంతే, లీటర్ పాలలో స్పూన్ పెరిగేస్తాం అంతే, తోడైపోతాం. కాబట్టి ఎంత అక్కర్లేదు మరి. కాబట్టి ఇప్పుడు ఏమిటంటే వాళ్ళారా, అబద్ధానికి జనకుడు సాతానుడు. అబద్ధం ఆడే విషయంలో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అబద్ధం ఆడకూడదు. దానివల్ల మనం చాలా నష్టపోతాం. చూడండి, సాతానుకి కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం కూడా చూస్తే, కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం, అబద్ధమాడు వారిని నీవు నశింపజేయు. అబద్ధం ఆడితే అసలు దేవుడికి ఇష్టం ఉండదు. అక్కడ ఏదేం తోటలోనే మొదలు పెట్టాడు కదా, అంత ఇదిగా ఆయన సృష్టి చేసుకుని భార్యాభర్తలు చేసి ఇంత ఏదేను మనమంతా చేసి అన్ని చక్కగా హ్యాపీగా తినండి, అది మాత్రం తినబాకండి అని చెప్పిన వాడు వచ్చి ఫస్టే అబద్ధం ఆడేసాడు. ఇది నిజమా? చెప్పాడా? మీరు ఇలా అయిపోతారా? ఏం కాదు, మీరు దేవతల్లాగా అయిపోతారు. కాబట్టి మనం అది దృష్టిలో పెట్టుకోవాలి. అది మనది కాదు, అది అబద్ధం ఆడకూడదు. ఈ దేవునితోనే అబద్ధం ఆడుతున్నాం అంటున్నాడు. అంతేకాదు, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు అంటున్నాడు 3వ వచనంలో. 3వ వచనంలో పరిశుద్ధాత్మను మోసపుచ్చుటాకంట.
పరిశుద్ధాత్మను పొందుకుని మరి ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్నారే. అప్పుడు పేతురు హరణియ ఈ భూమిలో ఎందుకు దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాడు. సాతాను ప్రేరేపిస్తుంది. జ్ఞానంగా ఉండాలి, తెలివిగా ఉండాలి, మెలకుగా ఉండాలి. తక్కువని అబద్ధం ఆడేసేస్తాం. సాతాను వాడేసుకున్న తద్వారా చాలా శాపం వస్తుంది, నష్టపోతాం ఆత్మీయంగా, తర్వాత శారీరకంగా. కనుక ఎందుకు నువ్వు అలా పరిశుద్ధాత్మను మోసపరచడానికి కంకణం కట్టుకున్నావు? ఎందుకు దేవునితోనే అబద్ధం ఆడుతున్నావు? నువ్వు ఎందుకు ఇలా చేసావు అని చెప్పేసి. అదేవిధంగా కీర్తన గ్రంథంలో కూడా చూడండి, కీర్తన గ్రంథంలో కూడా ఎంత చక్కగా రాస్తూ ఉన్నాడో. 101వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే, కీర్తనలు 101:7 చూస్తే దేవుని వాక్యం అని సెలవిస్తుందంటే చూడండి, అబద్ధములాడు వాడు నా కనుల ఎట నిలువడు. ఎవడైతే అబద్ధాలు ఆడతాడో ఆ దేవుని నిలవటానికి అవకాశం లేదు, నిలవడని ఖచ్చితంగా చెప్పేస్తుంది. లేదా ఆ అబద్ధానికి జనకుడు వాడి సంతానం ఆయన దగ్గర ఉండలేరు కదా. కాబట్టి ఏదైనా చిన్నదిలే ఇదేలే అని ఎప్పుడు నువ్వు అనుకుని ఆత్మీయ జీవితాన్ని నష్టపరచుకోకు ప్రియ సోదరుడా. అదేవిధంగా చూడండి, ప్రజల మధ్య అనేక సూచక్రియలు చేశారు. అంతేకాదు, ఇంత పరిశుద్ధాత్మను మోసపుచ్చుతున్నావు 9వ వచనం శోధించుటకు అంటున్నాడు. ఇక్కడ అయితే ఏకంగా శోధించేస్తున్నావు నువ్వు అని చెప్పేసి. ప్రియమేంటంటే వాళ్ళారా, దేవుని ఆత్మను శోధించడానికి ముందేమో అబద్ధం ఆడుతున్నావు, ఎందుకు దేవునితోనే అబద్ధం, తర్వాత పరిశుద్ధాత్మను ఎందుకు మోసపుస్తున్నావు అన్నాడు. అతను దేవుని శోధించటకు ఎందుకు ఇట్లాగా నువ్వు డెసిషన్ తీసుకున్నావు, ఎందుకు వెంటనే ఇతను చంపేశారు పెంబట అది నీ వశమైన నీది కాదా అన్నాడా? నీవు మనుషులతో కాదు దేవునితో అబద్ధం ఆడుతూ అన్నాడా? అన్నయ్య, నీ మాటలు వినుచుని పడి ప్రాణము విడువగా విన్న వారి అందరికీ మిగిలిన భయము కలిగి ఆ మాటలు మాట్లాడుతూనే పడిపోయి చచ్చిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ భార్య వచ్చింది. ఇంచుమించు 3 గంటల వేళ. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఎంతకే అమ్మితరా నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పి, అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించటకు మీరు ఎందుకు ఏకీభవించితిరి? ప్రభు ఆత్మను శోధించడానికి ఇద్దరు ఏకీభవించి అబద్ధం ఆడారన్నమాట. ఇద్దరు చచ్చిపోయారు. ఎందుకు ఏకీభవించారు? ఇదిగో నీకు పెనిపెట్టిన పాతిపెట్టిన పాదాలు వాకిట్నే ఉన్నవి, వారు నిన్ను కూడా మోసుకెళ్ళిపోతారని. ఇద్దరు సెటిల్మెంట్ వాళ్ళారా. మనం ఈ విషయాల్లో పేతురు గారు ఆడ కూర్చుని అపొస్తలుడైన పేతురు మరి అక్కడ కూర్చుని మరి అంత ఈ వివరంగా మరి వాళ్ళకి దగ్గర పరీక్ష చేస్తుంటారు. ఆయన శపించాల కూర్చుని భర్త చనిపోయి వెళ్ళిపోయి వాళ్ళే వచ్చి నిన్ను కూడా మోసుకెళ్ళిపోతారు అన్నాడు. అంతే, పడిపోయి చచ్చిపోయినా. కాబట్టి మన జీవితాల్లో చిన్న అబద్ధం, చిన్న తప్పు, చిన్న పొరపాటు ఎంతో నష్టాన్ని తీసుకొస్తుందని దేవుని వాక్యం తెలియజేస్తాము. అట్లా అంత శక్తి, అంత పవర్ అక్కడ శిష్యులకి ఇచ్చారు దేవుడు. అక్కడ ఇచ్చి పేతుని అక్కడ కూర్చోబెట్టి ఆ మాటలు అట్లా అన్నప్పుడు ఎందుకు దేవుని శోధించావు, ఎందుకు ఆత్మను శోధించావు, ఎందుకు మీరు ఇద్దరు ఏకీవిని శోధించారు అన్న మాటలు అంటుంటేనే ఇద్దరు పటపటప. మనం కూడా మన జీవితాల్లో ఇది ఉందిలే, చిన్న అబద్ధం ఆడాలండి, లేకపోతే బతకలేము లోకంలో, చిన్నదే వెళ్ళండి, ఏం లేదులేండి అస్సలు ఎంత నష్టపోయారు మనం చూసి దేవుని వారికి. మనం కూడా ఆత్మీయంగాను శారీరకంగాను నష్టపోకుండా ఉండాలంటే మనం చాలా భయభక్తులు కలిగి దేవునిలో జీవించాలి. అదేవిధంగా చూసినట్టే చూడండి, అపొస్తలుల కార్యాల్లో 9వ అధ్యాయం 36వ వచనంలో కూడా చూస్తే దేవుని వాక్యం ఏమని సెలవిస్తా ఉందంటే చూడండి, 9వ అధ్యాయం 36వ వచనం, తబితాను ప్రాణంతో లేపుట. తబిత చనిపోయిన, అక్కడేమో వాళ్ళిద్దరు చనిపోయారు అబద్ధం ఆడి, ఇక్కడేమో తబితాని లేపారనమాట. గొప్ప దేవుడు, గొప్ప శిష్యులు, గొప్పగా వాడుకుంటున్న శిష్యులు అనమాట. ఇంకా చూడండి దేవుని యొక్క కృపలో చూడండి, ఇక్కడ అపొస్తలుల కార్యాలు 9వ అధ్యాయం 36వ వచనంలో చూస్తే, మరి యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను, ఆమెకు భాషాంతరమున దొరక అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసిండును. ఆ దినములైంది ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. అప్పుడు వచ్చారనమాట ఈ తబిత అనే ఆమె శిష్యురాలు. వీళ్ళు కూడా లేడీస్ కూడా చక్కగా శిష్యులుగా ఉండే ఆ దినాల్లో వారితో కలిసి పరిచర్యలు చేస్తూ ఉండేవారు దేవుని కోసం. ఆ యొక్క ఆదిమ సంఘాలలో ఎంతో ప్రయాసపడినటువంటి వారు. అటువంటి వారిలో తబిత కూడా ఒక ఆవిడనమాట. అయితే ఈ తబిత చనిపోయింది. ఆమెకు దోర్కా అని పేరు భాషాంతరం. ఆమె సత్క్రియలు ధర్మకార్యాలు చనిపోయిన తర్వాత మేడగదిలో తీసుకెళ్ళిపోయి పెట్టేసి పేతురు గారి కబురు పెట్టారు. తొందరగా రండి పేతురు గారు. ఏంటేంటి పేతురు గారు బ్రతికిస్తారండి. ఒక ఇది చూడండి ఎంత ఇది వచ్చేసింది వాళ్ళలో.
మరి కాబట్టి అప్పుడు తబితాన్ని అక్కడ పైన తీసుకెళ్ళి పెట్టేసి వీళ్ళందరూ కూడా వచ్చేసేసి ఆమె చేసినటువంటి కార్యాలు, ఆమె కుట్టిన అంగీలు అవన్నీ తీసుకొచ్చి చూసుకుంటా ఉన్నారనమాట. అప్పుడు ఆ దినాలలో ఆమె ఎంతో పని చేసినట్టుగా చూడండి. దేవుని కోసం పనిచేసిన స్త్రీలలో మరి ఈవిడ కూడా దొరక కూడా ఒకటి. దేవుని నిర్గమాకాండం 35వ అధ్యాయంలో చూసినట్టే చూడండి. నిర్గమ 35లో చూస్తే 25వ వచనంలో ఏమని వ్రాయబడి ఉందంటే, దేవుని కోసం ఈవిడ మరియు వివేకము గల స్త్రీలందరూ తమ చేతులతో వడికి తాము వడికిన నేల దోమన రక్తవర్ణములు గల నూలును సన్ననార నూలును తెచ్చిరి. ఏ స్త్రీలు జ్ఞానహృదయము గల వారై ప్రేరేపింపబడిరో వారందరూ మేక వెంట్రుకలను వడికిరి. అంటే ఏంటి? వివేకము గల హృదయము స్త్రీలందరూ, అంటే దేవుని యొక్క వివేకము కలిగి ఆ దినాలలో మొదటి శతాబ్దములు స్త్రీలు కూడా ఎంతో మరి చక్కగా దానికి కావలసినటువంటి ఆ మేక వెంట్రుకలతో కొన్ని అల్లడము, అవన్నీ అల్లడము అవి చాలా చేస్తూ ఉండేవారంట. చూడండి, రక్తవర్ణములు నూలు సన్ననారములు తెచ్చి ఇవన్నీ కూడా ప్రత్యక్ష ఏఫోదుకును పతకమును చెక్కు రత్నములను లేత పచ్చలను సుగంధ ద్రవ్యమును వీటన్నిటిగా చక్క వడికేవారు, తయారు చేసేవారు. అంటే దేవుని పని కొరకు సహకరించే స్త్రీలు, వారిలో కూడా ఈ దొరక ఒకరనమాట. దేవుని పని కొరకు అవి ఇవి చేస్తూ మరి ఎంతగానో సహకారంగా ఉండేది అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. ప్రియమైనటువంటి వారలారా, అంతేకాదు మొదటి సమూయేలు 2వ అధ్యాయంలో కూడా చూస్తే, సమూయేలు గ్రంథంలో మొదటి సమూయేలు 2వ అధ్యాయము 18, 19 వచనాలు కూడా చూస్తే ఏమనుందంటే, ఇక్కడ బాలుడని సమూయేలు నారతో చేయబడిన ఏఫోదును ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. బాలుడైన సమూయేలు నారతో చేయబడిన ఏఫోదును ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. వారి తల్లి వానికి చిన్న అంగీ ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిటితో కూడా వచ్చినప్పుడు దానిని తెచ్చి వానికిచ్చుచూ వచ్చెను. యెహోవా సన్నిధిని మనవి చేసుకొని నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవానికి సంతానం అన్నింటి. ఇక్కడ బాలుడైన సమూయేలుకి నారతో చేయబడిన ఏఫోదు, అంటే ఇవన్నీ కూడా తయారు చేసి ఏఫోదుతో అల్లి సంవత్సరం అంతా మరి ఎన్ని అల్లుకునేదో ఈ సమూయేలు తల్లి హన్నా. ఏటేట బలి అర్పించడానికి వస్తారు కదా మందిరానికి, అక్కడ పరిచర్య చేస్తున్నాడు కదా సమూయేలు ఏలీ గారి దగ్గర. అక్కడికి వచ్చినప్పుడు చక్కగా వచ్చిన ఒకటి ఇస్తా ఉండేదంట. అంటే ఏంటి? దేవుని సేవకుడు ధరించుకోవలసినటువంటి వస్త్రము. అంటే దేవుని సేవకుడికి సహకారంగా అటువంటి చేసేటువంటి మరి స్త్రీలు ఆ దినాల్లో ఉన్నారు. మనము కూడా ఈ దినాల్లో కూడా మనం శిష్యులు అని చెప్పుకుంటున్నాం కదా, దొరక శిష్యురాలు. మనము కూడా స్త్రీలముగా దేవుని కొరకు, దేవుని పని కొరకు సహకారులుగా ఉండాలి. స్త్రీలు మన దైవ సేవకులకు ధరించుకునే ఏఫోదులోని కాకుండా వాళ్ళ పరిచర్యలో సహకారులంగా ఉండాలి. స్త్రీలముగా మనం చేయవలసినంతగా ప్రార్థనా జీవితం. అన్న కూడా ఇంకో అన్న గారు కూడా మరి 84 సంవత్సరాలు మందిరంలో ప్రార్థన చేసిందంట రక్షకుడు కోసం. మరి అలాగా మనం విమోచన ఇశ్రాయేలు విమోచన కోసం ఆయన గారు ఇంకొక ఆయన ప్రవక్త గారు ప్రార్థన చేస్తూ అక్కడే ఉండేవారు. అట్లాగే మనం ఏ పరిచర్య చేయగలమో, దేవుడు మనకి ఏమిచ్చాడో సహకారంగా దైవ సేవకుడికి సహకారంగా దానిలో మనం అది పరిచర్య చేస్తూ ఉండాలి, పుడుతూ ఉండాలి, కష్టపడుతూ ఉండాలి. ఒకదానికొకటి అల్లి ఒకదానికొకటి మరి సత్కార్యాలు, గొప్ప పనులు మరి స్త్రీలముగా మరి స్త్రీల దగ్గరికి వెళ్ళి మరి మనం చక్కగా సహకారంగా ఉంటూ వారు దేవుని సేవకుడికి మనం ఒక ఆత్మ రక్షణలో ప్రయాసపడటానికి ఇదే మన శిష్యులంగా మనం పని చేయవలసిన వారంగా ఉన్నాం. ప్రియమైనటువంటి వారలారా, అలాగా దొరక మరి చేసేదంట. మరి వీళ్ళందరూ కూడా అంటే దేవుని వ్యక్తులను సిద్ధపరచడానికి. అంతేకాదు తర్వాత ఆవిడ సత్క్రియలు కూడా చేసేది. సత్క్రియలు అంటే మనం చూడండి దేవుని వాక్యం ఏమనుందంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూసినట్టే 35వ వచనం చూడండి. ఇక్కడ దేవుని వాక్యంలో ఏమని రాయబడిందంటే, నేను ఆకలిగా ఉంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి,
దప్పిగొంటిని నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని నన్ను చేర్చుకుంటురి. అంటే ఇలాంటి పరిస్థితిలో ఉన్న వారికి సహాయపడుట. చేసినప్పుడు మనం దేవునికి చేసినట్టేనంట. అంటాడుగా, మేమెప్పుడు చేసామయ్యా, మేమెప్పుడు ఇలా చేసామయ్యా అన్నప్పుడు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల లోకానికి మీరు చేస్తారు కనుక నాకు చేసిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. 40వ వచనంలో. ఇప్పుడు దేవుని నామం ఎంతమంది మనకు తెలియకుండా, ఎంతమంది మరి ఆయా ఆయా పరిస్థితుల్లో మరి ఎంతో డౌన్ఫాల్లో, ఎంతో మరి పరిస్థితులు బాగలేని వారిగా ఉన్నప్పుడు మనం సహాయకులంగా ఉండాలి. దేవుడు మనకి ఇచ్చిన దానిలో నుండి. అప్పుడు వాళ్ళు ఏమంటారు, దిక్కుమాలిన వారిని ఏంటి, దిగంబరిపై వచ్చినప్పుడు, రోగినై వచ్చినప్పుడు నాకు సహాయం చేసావు అంటే దేవునికి చేసినట్టుగా మనం భావించాలి. దేవుని నామం పేరట మన 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 తోటి వారే కానీ, మన ఆఫీస్లో మనకి ఇంకా తక్కువ వారు, నువ్వు ఒక ఆఫీసర్గా ఉన్నావు అనుకో, ఎంతో మరి ప్యూను, క్లాస్ 4 వాళ్ళు చిన్న జీతాలతో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. సహాయకులంగా ఉండాలి. ఎంతోమంది నిజంగా ఈ రోజుల్లో మరి మళ్ళీ స్కూల్స్ తెరిచి పిల్లలు స్కూల్కి పంపిస్తాం, పుస్తకాలు, బట్టలు, ఫీజులు, చాలా ఒక్క జీతంతో ఎన్నో బాధలు పడే ఫ్యామిలీస్ ఎన్నో ఉంటాయి. పిల్లల చదువులు కానీ, అయ్యో చాలా మంది ఒక్కోసారి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అప్పులు చేయవలసి వస్తుంది, పరిస్థితి వస్తుంది. అప్పుడు ఏంటంటే కొంచెం సహాయంగా ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నేను నెలకల్లా 2 లక్షలు ఖర్చులు వాళ్ళకు ఉంటాయి అనుకోండి, కొంత సహాయం చేయగలిగే స్థితిలో దేవుని మనస్సు మనం కలిగి ఉండాలి. నేను దిగంబరినై ఉన్నాను, వాళ్ళు ఇచ్చావు అని మేము ఎప్పుడు ఇచ్చాము ప్రభు అంటే దేవుని నామము పేరట మరి నువ్వు సహాయం చేసినప్పుడు దేవునికి చేసినట్టే. వాళ్ళు దేవుని బిడ్డలు, వాళ్ళ బాధల్లో ఉన్నారు. మనం వారికి కొంచెం చేయూతనిచ్చి పైకి లేపినప్పుడు మనం సహకారులు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అదేవిధంగా 26:7 కూడా ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అత్తరుబుడ్డి తీసుకొచ్చి ఆయన ఎద్దకు వచ్చి ఆయన భోజనంలో కూర్చున్నప్పుడు ఎంత కూడా మరి అన్ని కూడా పోసేసి ఆయన భోజనంలో కూర్చుండగా అంతా ఆయన తల మీద పోసిన. శిష్యులు చూచి కోపపడి, ఈ నష్టం ఎందుకు, దీన్ని గొప్ప వెలకు అమ్మి బీదలకు ఇవ్వచ్చు కదా అని చెప్పేసేసి. అంటే ఇక్కడ సత్కార్యం అంటే దేవుణ్ణి ఆరాధించడం కూడా. అంటే ఈ యొక్క విలువైనటువంటి అత్తరు తీసుకొచ్చి తల మీద పోసి ఆయన అనాయింట్ చేస్తుంది. అంటే ఆయన్ని దేవుణ్ణి అభిషేకం అంటే విలువైనటువంటి అత్తరు బుడ్డి అంటే విలువైనటువంటి మన హృదయము, మన చక్కని హృదయము, పరిశుద్ధ హృదయము, ఏ కళ్ళ కపటం లేకుండా కల్మషంతో లేనటువంటి హృదయాన్ని ఆయన దగ్గర పోసి ఆయన్ని ఆరాధించాలి, ఆయన్ని మరి స్తుతించాలి. ఎందుకు నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు, ఇంత టైం వేస్ట్ చేస్తున్నావు అని చెప్పేసి డబ్బులు వేస్ట్ చేస్తున్నావు అంటే లేదు లేదు, వాళ్ళందరూ ఎప్పుడు మీతో ఉంటారు, నేను ఎప్పుడు మీతో ఉన్నా కదా, ఏమి చేసిన కార్యం అన్ని చోట్ల ప్రచురించబడుతుంది అని చెప్పేసి. అంటే అంత ఇష్టపడే ఇలాంటి కార్యాలన్నీ చేసేది మనతో. ఇవన్నీ తలపోసుకుంటున్నారు, తలపోసుకుని ఇవన్నీ కూడా ఇట్లాంటి సత్క్రియలు చేసేది దొరక మరి ఇలాంటిది చనిపోయింది అని చెప్పేసేసి వీళ్ళు బాధపడుతూ పేతురు గారికి కబురు పంపారనమాట. వెంటనే పేతురు గారు వచ్చేసారు, ఆయన ప్రార్థన చేశారు అనమాట. ఆయన కూడా గొల్లు అంతా ఉన్న వాళ్ళందరినీ బయటికి పంపించేసేసి అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో చూస్తే వాళ్ళందరినీ బయటికి పంపించేసేసి ఈయన ఒక్కడే ఉండి ఇందాక మనం ధ్యానం చేసుకున్నాం కదా, 36వ వచనంలో చూడండి. ఇవైతే గదిలో పరుండి పెట్టి వీళ్ళొద్ద పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినవారు ఆ మేడగదిలోనికి అతన్ని తీసుకుని వచ్చిన విధవరాళ్ళందరూ ఆయన చేసిన పనులు, దోరకా చేసిన పనులు, పుట్టిన అంగీలు అవన్నీ చూసి మరి అన్ని జ్ఞాపకం చేసుకుంటాను. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవంపై తిరిగి తవితా లెమ్మనగా. శిష్యుడు పేతురు సామాన్యమైన వాడు, శుద్ధాత్మతో నింపబట్టి. సరే ప్రేమించండి వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభువే కాదు ఆయన శిష్యులు కూడా చేసినటువంటి కార్యాలను మనం ధ్యానం చేస్తాం. పేతురు గారు చేసిన కార్యాలను మనం ధ్యానం చేస్తాం. వచ్చారు, వాళ్ళందరూ ఉన్నారు, సరే వీళ్ళందరినీ బయటకు పంపించేసేసి ఆయన ఒక్కడే దేవుడు. ఎప్పుడు కూడా మీరు అది పరిశుద్ధాత్మను పొందుకోవాలి. రెండోది ఒంటరిగా ప్రార్థన చేసుకో. ఒక విషయం దేవుని దగ్గర చూడండి, అందరిని బయటకు పంపించేసి తవిత వైపు తిరిగి శవం వైపు తిరిగి తవితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురుని చూసి లేచి కూర్చుండి. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప శక్తి ఇచ్చాడండి దేవుడు మనకి. శిష్యులైన వారికి
నిజముగా లిటరల్గా ఆయనతో మనం ఆ ఆత్మను పొందుకుని దేవునితో నడిచినప్పుడు ఎంత గొప్ప శక్తి మనకు దేవుడు ఇచ్చాడు. అలాగా మరి దేవుడు ఎందుకు అంటే అవన్నీ కూడా మనకి మన ముందర చదువుకున్న మార్కు సువార్తలో మార్కు 16:20 చదివాడు. వెంటనే సూచిక క్రియలు చేయించు వారి విశ్వాసము బలపరచుటకు. విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడు అద్భుత కార్యాలు జరిపించారు. ఆయన మహిమ కొరకు, పేతురు మహిమ కొరకు కాదు. మరి ఏంటంటే మనం విశ్వాసంలో బలపట్టాలి. కనుక ఇలాగా మరి లేచి ప్రార్థన చేసి తప్పితే లెమ్మనగానే లేచి కూర్చున్నాను. కనుక అంతటా తెలిసినప్పటికీ అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచారంట. ఎప్పుడైతే ఈ కార్యం జరిగిందో అదే వెంటనే సూచక్రియలు జరగటం విశ్వాసంలో బలపడటమే కాకుండా పేతురు ఎప్పోలేసి ఇక్కడికి వెళ్ళినప్పుడు వెంటనే అతడు ఆయన చెయ్యి పట్టుకొని లేవనెత్తి పరిషత్తులు విధురాలను పిలిచిన సజీవులను అప్పగించాను. అది ఎప్పే అంతటా తెలిసినప్పుడు అంతటా ఊరంతా తెలిసిపోద్ది కదా. తెలిసిపోయినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచింది. అది చూడండి, ఒక కార్యం వల్ల అనేకులు ప్రభువునందు విశ్వాసం. గొప్ప దేవుడు అండి దేవుని శిష్యుడు. ఇంత గొప్ప దేవుడు అండి, శిష్యుల్ని కూడా వాడుకుంటున్నాడండి. ఆయన గొప్ప దేవుడు అండి, పరిశుద్ధాత్ముడుగా ఈ దినాల్లో ఉన్నారండి. అద్భుత కార్యం జరిపించారండి. అనేకులు దేవుని నమ్ముకోవడం మనకు కావాలి. మన జీవితాల ద్వారా, మన కార్యాల ద్వారా, మన లైఫ్ ద్వారా, మన పరిశుద్ధాత్మ శక్తి వాడబట్టడం ద్వారా. మరి కనుక ఇక పేతురు గారు ఎలాగా ముందుకు తీసుకుని వెళ్ళినట్టుగా తబితాని లేపినట్టుగా దేవుని వాక్యం సెలవిస్తాం. తబిత లేవటమే కాకుండా అనేకులు దేవుని నమ్ముకున్నట్టుగా ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏమంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఉండు, ప్రార్థనాపూర్వకంగా ఉండు, దేవుని చిత్తానుసారంగా జీవించు. అటువంటి చనిపోయిన వారు ఎవరైనా ఉన్నప్పుడు, ఒకళ్ళు చనిపోయినంటే ఇక్కడ ఆత్మీయతతో చూసుకున్నప్పుడు ఆత్మలో చనిపోయిన వారు, యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించని వారు, మరి దేవుని వాక్యం సెలవిస్తున్న పాపం చేసిన ప్రాబ్లం చచ్చిన వారై ఉండగా వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు దేవుని ఆత్మ మనం పని చేసినప్పుడు లేచి కూర్చుంటారు. జీవితం నిలబడుతుంది. దేవుని దగ్గరికి వస్తారు, దేవుని నమ్ముకుంటారు. అట్టి కృప దేవుడు మనకి ఇవ్వాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ప్రేమేంటి వాళ్ళ అలాగే పేతురుతో చేసినట్టుగానే పౌల్ని కూడా చాలా గొప్పగా వాడుకుంటాను దేవుడు. అపొస్తలుడైన పౌల్ని కూడా చాలా గొప్పగా వాడుకున్నాడు దేవుడు. చూడండి ప్రియమేంటి వాళ్ళ యేసుక్రీస్తు ప్రభువే కాదు, ఆయన శిష్యులను కూడా ఎలా వాడుకుని అద్భుత కార్యాలు జరిపించారో మనం ధ్యానం చేస్తా వస్తున్నాం. అపొస్తల కార్యాలు 22వ అధ్యాయంలో చూసినట్టే దేవుని వాక్యం సెలవిస్తా ఉందంటే, అపొస్తల కార్యాలు 22:3 నుంచి చూడండి. 22:3 నుంచి చూడండి. అపొస్తలుడైన పౌలు అంటే ఎవరనుకుంటున్నారు? ఆయన చాలా ఒకప్పుడు చాలా రాడికల్ అన్నమాట, చాలా వ్యతిరేకి, క్రైస్తవుడే, యూదామతస్థుడే అయినప్పటికీ నేను చూడండి ఏమంటున్నాడు 3వ వచనం 22:3, నేను కిలికీలను తారుసులో పుట్టిన యూదులను, అయితే ఈ పట్టణంలో గమలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్రం సంబంధము నిష్ఠయందు శిక్షితుడనై, అంటే చాలా చదువుకున్నటువంటి జ్ఞాని, యోధుడు, గమలియేలు పాదాల దగ్గర అంటే గొప్ప ఇదనమాట. ఆయన దగ్గర చదువుకున్నాడు ధర్మశాస్త్రం ఇదంతా కూడా. నిష్ణాతుడై ఉన్నాడు అనమాట. వీరందరూ నేడు ఉన్న ప్రకారం దేవుని గురించి ఆసక్తుడు, దేవుని గురించి ఆసక్తి ఉంది. ఎటువంటి ఆసక్తి? ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించు మరణం వరకు హింసించుతుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తుతో ఉన్నాయో వాళ్ళని హింసించేటువంటి వాడు వాటికి వెళ్ళిన అదే దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను కాదు. ఈ మార్గంలో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించు మరణం వరకు హింసించిన వాడు. ఎందుకు వచ్చి ప్రధాన యాజకుడు పెద్దలు అందరూ నాతో సాక్షులై ఉన్నారు. నేను వారి వలన సహోదరుల యొద్దకు పత్రికలు తీసుకుని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటగా యెరూషలేమునకు తేవాలని అక్కడికి వెళ్ళి తిని, ఆ మార్గంలో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అప్పచెప్పాలి అని చెప్పేసి దమస్కులోకి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? ఈ ఆర్డర్స్ తీసుకోవడానికి. ఏమని? నేను ఏదైనా చేయొచ్చు. పత్రికలు తీసుకొని దమస్కులోని వారిని కూడా బంధించి దండించుటగా యెరూషలేమునకు తేవాలని అక్కడికి వెళ్ళి తిని, అక్కడ పట్టుకున్నాడండి దేవుడు. నేను ప్రయాణం చేసి దమస్కునకు వెళ్ళి సమీపంలో మధ్యాహ్న కాలం ఆకాశముని గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించి, నేను నేల మీద పడి సౌలా నీవు ఎందుకు నన్ను హింసించిన? అలాగ దర్శించాడు. దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారేమో ఏంటంటే వాళ్ళ ఒక దినాన్ని దేవుడు వాళ్ళని తప్పకుండా దర్శిస్తాడు. నేను హింసిస్తున్నారేమో, నేను ఇబ్బంది పెడుతున్నారేమో, నేను మన సహోదరులాగానే ఉండి యూదుడు అతను గట్టిగా పట్టుకున్నాడు దేవుడు. అటువంటి అతను పౌలు, అది నేను చెప్పేది మాట.
అలా హింసిస్తున్నప్పుడు దేవుడు అక్కడ మధ్యలో దమస్కు మార్గంలో దర్శించి ఆ యొక్క తనకున్నటువంటి కింద పడవేసి తనకున్నటువంటి పొరలు, గర్వ పొరలు, అహంకార పొరలు, నేను జ్ఞాని అయినటువంటి పొర, దౌర్భాగ్యం అంతా కూడా పొరలు రాళ్ళ చేసి గుడ్డివాడిని చేసేసినప్పుడు అప్పుడు ఎవరో పట్టుకుని తీసుకెళ్ళి అక్కడ ఆయన దగ్గరికి తీసుకెళ్తారు. ఒకడు నా యుద్ధకు వచ్చి నిలిచి, సౌలా సహోదరుడు దృష్టి పొందమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొందుతాను. ఆయన చూసి అప్పుడు అతడు మన పితరుల దేవుడైన తన చిత్తము తెలుసుకున్నట్టుకు ఆ నీతిమంతుడు ఇలా వస్తున్నాడు, అలా వస్తున్నాడు అని చెప్పేసి అననయ్య గారికి కూడా దేవుడు ముందే చెప్పేశాడు. అమ్మో అతను ప్రభు అతను చాలా అలా చేసేవాడుగా, ఇలా చేసేవాడుగా అని చెప్పేసి దేవుని దగ్గర అంటుంటే అవన్నీ నాకు తెలుసు, అతను నేను వాడుకునే సాధనముగా నేను చేసుకోబోతున్నాను, కాబట్టి నువ్వు అతనికి కోసం ప్రార్థన చేయి. ప్రేమేంటంటే వాళ్ళారా, మరి పడిపోయి చెడిపోయి రాలిపోయి దౌర్భాగ్యం మనకు సేవకులు అవసరం, మన కోసం ప్రార్థించేవారు అవసరం, మన కన్నులు తెరిచేవారు అవసరం. మనం సేవకుడి దగ్గరికి వెళ్ళాలి, మనం దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళాలి. ఆయన చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు మన తేటైన చూపు వస్తుంది, మనం దేవుని స్పష్టంగా చూడగలం. వాళ్ళు మనకు మధ్యవర్తిగా పెట్టారు ప్రభు దేవుడు. ఈయనకే సాగుడు ఈయనకంటే నాకు చాలా బాగా తెలుసు అండి, నేను చాలా జ్ఞానవంతునండి అని మరి బయలుదేరాడు కదా. అలాగే చాలా మంది దేవుని సేవకులు అబ్బా అసలు ఆయనకి ఏం తెలియదండి, పెద్ద చదువు లేదండి, నేనంటే ఎంఏ పిహెచ్డి లేదు. ఆత్మనేత్రాలతో చూడాలి మనం దేవుని సేవకులు. దేవుడు ఏర్పరచుకున్న సాధనము, దేవుడు ఆయనకు ముందే మాట్లాడేశాడు. అమ్మో ఆయన పెద్ద జ్ఞానవంతుడు కదా ప్రభా, మనకు అట్లా చేశాడు ఎట్లా చేశాడు, వాళ్ళందరినీ యూదులందరినీ నాశనం చేస్తానంటే లేదు ఇప్పుడు నేను పట్టుకున్నానులే, నీ దగ్గరికి వస్తున్నాను, నువ్వు ప్రార్థన చెయ్యి, నీ ద్వారా ఆయనకి స్వస్థ వస్తుంది, ఆయన నేను వాడుకోబోతున్నాను అని చెప్పి దైవ సేవకుడికి, అంటే మన గురించి దేవుని సేవకుడికి దేవుడు ముందే చెప్తాడు. ఆయనకేం తెలియదు, చదువు లేదు అనుకోబాక, ఆయనకి దేవుడు ఉన్నాడు, పరమ జ్ఞాని, అనంత జ్ఞాని. దేవుని ఆత్మ ద్వారా వాళ్ళకి బయలుపరుస్తాడు, దేవుని ఆత్మ ద్వారా వాళ్ళతో మాట్లాడతాడు నీ గురించి. ఎంత జ్ఞానండి. ఇక్కడ మనం ఇవాళ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను ఆయనకి తెలుసు, ప్రార్థన టీవీ స్టూడియోలో. అక్కడ ఢిల్లీలో మోడీ గారు కూడా ఏం చేస్తున్నాడో తెలుసు, ఆయన హృదయంలో కూడా ఏముందో తెలుసు. అదే సమయంలో ట్రంప్ గారి హృదయంలో ఏముందో కూడా తెలుసు అమెరికాలో. అంత జ్ఞాని ఆయన అంత జ్ఞాని ఆయన, అంత గొప్ప దేవుని యొక్క సేవకులు. ఆత్మతో నింపబడి నడిపింపబడుతున్న వాళ్ళు, దేవుడు మాట్లాడతాడు వాళ్ళతో. చదువు లేదండి, అది లేదండి, దేవుని సేవకుని తక్కువగా చూడబాక. ఆయన ప్రార్థన చేసి ఈ జ్ఞానికి విడుదల వచ్చింది, కంటి చూపు వచ్చింది, దేవుడిని చూడగలుగుతున్నాడు, రక్షణ కలిగి ఇక్కడ మరి దేవుడి చేత వాడబడుతున్నాడు. అటువంటి పౌలు మరి ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో మనం చూస్తున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, అది నన్ను కూడా పౌలు గారు ఏం చేశాడంటే 24:16 కూడా చూస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి 16, ఈ విధముగా నేను దేవుని ఎడల మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసము చేసుకొనిచున్నాను. మరిపేడిక అవన్నీ ప్రసంగం చేశాడు వీళ్ళందరికీ. పౌలు గారు నిలబడి ప్రసంగం చేశాడు రక్షణ పొందిన తర్వాత. ఇవన్నీ కూడా చేసిన తర్వాత 23వ అధ్యాయం చదువుకోండి, 22 అంతా చదువుకోండి, 24 మొదటి నుంచి కూడా చూస్తే ఇక్కడ బయలుదేరి ఇక్కడ ఏమంటున్నాడు, ఈ విధంగా నేను దేవుని ఎడల మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ మనస్సాక్షిని శుభ్రంగా ఉంచుకొని ఇప్పుడు బుద్ధిగా జీవిస్తాను.